కంగ్రాట్స్ రా సంజయ్. థ్యాంక్స్ నాన్న. ఇప్పుడే లాయర్ గారు ఫోన్ చేసి విషయం చెప్పారు. నువ్వు ఏ తప్పు చేయలేదని న్యాయస్థానం నమ్మింది. అసలు దోషులను పట్టుకోమని కొత్త ఎంక్వైరీ వేసింది. ఇక నువ్వు సమస్య నుంచి గట్టెక్కినట్టే సంజయ్. ఇన్నాళ్లకి ఆ దేవుడు మనం చేసిన పుణ్యాలకు తన చల్లని చూపులతో మనల్ని కాపాడుతున్నాడు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా సంజయ్. నా పెద్ద కొడుకు నిర్దోషిగా బయటపడ్డాడు. నీ మీద పడ్డవన్నీ నీలాప నిందలే అని, నిజాలు కావని న్యాయస్థానంలో నిరూపణ అయింది. లోకం ఇప్పుడు నీ గురించి అసలు నిజం తెలుసుకుంది. అవును సంజయ్ బాబు గారు, ఇప్పుడు మీరు ఏమొచ్చాలేని మనిషి. కావాల్సిన వాళ్లే మీ మీద కుట్రలు చేసి చెయ్యని నేరాలకి మిమ్మల్ని జైలుకి పంపినా ఇన్నాళ్ళకి అసలు నిజం బయటపడింది. తప్పు చేసిన వాళ్ళు తలదించుకోవాల్సొచ్చింది. ఏ తప్పు చేయని మీరు సమాజంలో తలెత్తుకొని తిరిగే రోజొచ్చింది. కరెక్ట్గా చెప్పావు హారిక. కాస్త ఆలస్యమైనా సంజయ్ అన్నయ్యకు జరగాల్సిన న్యాయం జరిగింది. తప్పు చేసిన వాళ్ళకి పడాల్సిన శిక్ష పడింది. దీనంతటికీ ముఖ్య కారణం చనిపోయిన ఆద్య తండ్రి కెమిస్ట్ రాజు. కెమిస్ట్ రాజు సడన్గా కోర్టులోకొచ్చి స్వచ్ఛందంగా తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆ ఒప్పుకోవడంలో మేఘన వదిన పేరు కూడా ఇంక్లూడ్ చేసుంటే తను కూడా ఈరోజు జైలుకు వెళ్ళుండేది. కూతుర్ని పోగొట్టుకున్న ఆడపిల్ల తండ్రిగా ఆ మేఘన పేరు చెప్పకుండా తన్ని వదిలేసి కాపాడాడు. ఆ కెమిస్ట్ రాజు కూతురు పోయిన బాధలో ఉన్నా జరగాల్సిన న్యాయం జరగాలని అప్రూవర్గా మారి మన కుటుంబానికి అండగా నిలబడ్డాడు. అతను అంతగా త్యాగం చేయడానికి ఆద్య పెళ్లికి అన్నయ్య చేసిన సహాయం కూడా ఒక కారణమై ఉంటుంది. అవును సంజయ్, తరుణ్ చెప్పింది అక్షరాలా నిజం. అప్పుడు నువ్వు చేసిన సహాయమే ఇప్పుడు నిన్ను కాపాడింది. మనం చేసిన మంచి మనల్ని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుందని చెప్పటానికి ఇదో సాక్ష్యం రా. నాన్న, అమ్మా, దొరికిన సాక్ష్యాల్ని బట్టి చట్టం ఈరోజు నన్ను నిర్దోషని చెప్పింది. న్యాయస్థానం నేనే తప్పు చేయలేదని నమ్మింది. కానీ ఇవేమీ లేకపోయినా మీరంతా నేనే తప్పు చేయలేదని నమ్మారు. నాకండగా నిలబడి మీ ప్రేమని పంచారు. ఈరోజు ఆ ప్రేమే నన్ను గెలిపించింది. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అమ్మా హారిక, ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్ళొస్తున్నావమ్మా? ఆ దేవుడి దయవల్ల మన ఇంట్లో సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి అత్తయ్య. అందుకే గుడికి వెళ్ళొస్తున్నాను. అవును హారిక, ప్రేమించిన వాడికి దూరమై చావుకి దగ్గరైన రేణుని కాపాడిన దేవుడు తన్ను కోరుకున్న వాడితోనే పెళ్లి జరిగేలా చేశాడు. అయిన వాళ్లే కుట్రలు చేసి మోసం చేస్తే చేయని తప్పుకి శిక్ష అనుభవించిన సంజయ్ నిర్దోషిగా బయటపడ్డాడు. ఆ శంకర్ మోసానికి బలై ఉద్యోగం నుంచి సస్పెండ్ అయిన తరుణ్ తన నిజాయితీని నిరూపించుకుని మళ్లీ డ్యూటీలో జాయిన్ అయ్యాడు. తనని మోసం చేసి తన జీవితంలోకి ప్రవేశించాలనుకున్న నిషా నుంచి కిరణ్ తప్పించుకోగలిగాడు. ఇలా అడుగడుగునా మనల్ని కాపాడుతూ ఆ దేవుడు తాను ఉన్నానని, మంచివాళ్లని కాపాడుకుంటా అని నిరూపించుకుంటున్నాడు.
నువ్వు చెప్పింది అక్షర సత్యం కిరణ్మయి. ఆ భగవంతుడు మంచివాళ్లకి ఎన్ని కఠినమైన పరీక్షలు పెట్టినా చివరికి వాళ్లకు ఆ పరీక్షల్లో గెలిచే శక్తిని కూడా ఇస్తాడు. వాళ్లకు అండగా నిలబడి మంచిని గెలిపించుకుంటాడు. మన కుటుంబంలో కూడా అదే జరిగింది. మన పిల్లలందరూ తమ జీవితాల్లో కఠినమైన పరీక్షలు ఎదుర్కొని చెడు మీద గెలిచి చూపించారు. అవును మావయ్య, ఇక ఇంట్లో ఉన్న అన్ని పీడలు వదిలిపోయాయి. ఇక మనం ప్రశాంతంగా బ్రతకొచ్చు. ఆ శంకర్ కూడా లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకా మిగిలింది ఆ మేఘన మాత్రమే. ఏంటి అందరూ నన్నే గుర్తు చేసుకుంటున్నట్టున్నారు? అత్తయ్య, మావయ్య, నన్ను క్షమించండి. ఇన్నాళ్లకు నేను చేసిన తప్పుల్ని తెలుసుకున్నాను. భర్తతో కలిసుంటేనే భార్యకి విలువని, అత్తామావలకు సేవ చేసుకుంటేనే ఈ జన్మకు సార్థకం అని నేను అర్థం చేసుకున్నాను. అందుకే అత్తయ్య తిరిగి మన ఇంటికి వచ్చేసాను. నన్ను క్షమించి మీలో ఒకదానిగా చేసుకోండి. ఇంకా మీకు నా మీద కోపం తగ్గకపోతే మీ కాళ్ళు పట్టుకొని నేను చేసిన తప్పులకి క్షమాపణ కోరుకుంటాను. అని అంటాననుకున్నారా? ఏంటి అందరూ అలా తెల్ల మొహాలేసుకొని చూస్తున్నారు? ఇంటి పెద్ద కోడలు తిరిగి తన కాపురానికొచ్చింది. హారతి పట్టి స్వాగతం చెప్పరా? నేనేమీ నా భర్త నుంచి డివోర్స్ తీసుకోలేదు, ఈ కుటుంబం నుంచి తెగదెంపులు చేసుకోలేదు. అందుకే నా హక్కుల్ని వాడుకుంటూ కోడలుగా మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టాను. ఈ ఇంటి పెద్ద కోడలువా? ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో, లేకపోతే మెడ పట్టుకుని బయటకు గెంటాల్సి వస్తుంది. నువ్వు మెడ పట్టుకుని గెంటేస్తూ ఉంటే చూస్తూ కూర్చోడానికి నేనేమీ అల్లాటప్ప ఆడపిల్లని కాదు హారిక. మేఘన మేఘన ఇక్కడ.
మెడ పెట్టుకోవాలని చూసిన ప్రతి చేతికి వేడిలు వేయించి జైల్లో పెట్టిస్తాను. మేఘనా, పిలవకుండా ఇంట్లోకి వచ్చిందే కాకుండా మమ్మల్నే బెదిరిస్తున్నావా? మరి అదిగా బయటికి వెళ్ళు, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. వదినికి కాస్త రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి మరిది గారు. కాపురానికి వచ్చిన కోడల్ని హెరాస్ చేయడం చాలా పెద్ద నేరం. ఒక పోలీస్ ఆఫీసర్గా ఇది మీకు బాగా తెలుసని నాకు తెలుసు. మేఘనా, ఏంటిదంతా? ఇంకా నువ్వు చేయాల్సిన ఘోరాలు ఏం మిగిలాయని ఇంట్లో అడుగుపెట్టావు? మా ఆస్తిపాస్తుల్ని దోచుకున్నావు, మా కుటుంబ మర్యాదని మంట కలిపావు, మమ్మల్ని రోడ్డు పాలు చేశావు. ఇంకా ఏం మిగిలుందని కోడలు అని హక్కుతో ఈ ఇంట్లో ఉండాలని చూస్తున్నావు? అవును, నేను తెలివిగా మీ ఆస్తిని కొట్టేశాను, మీ కంపెనీని చేజిక్కించుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కంపెనీ నష్టాల్లో ఉంది, దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. మీరు ప్రేమించే కార్మికుల పరిస్థితి విషమించింది కాబట్టి దెబ్బతిన్న ఫ్యాక్టరీ తిరిగి కోలుకోవాలంటే మీరు ష్యూరిటీ సంతకం పెట్టాలి. ఎలాగైనా ఆ కంపెనీని కాపాడాలి. ఏదైనా లాక్కున్నంత తేలిక కాదు మేఘన, దాన్ని కాపాడుకోవటం. మేము ఎన్నో ఏళ్లు కష్టపడి ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఆ కంపెనీని ఒక స్థాయికి తీసుకొచ్చాం. నువ్వు నీ మాయ మాటలతో మోసాలతో ఆ కంపెనీని మా నుంచి లాక్కున్నావు. కష్టపడకుండా పక్క వాళ్లను తొక్కుకుంటూ వచ్చిన పొజిషన్ కాబట్టి నువ్వు అక్కడ ఎక్కువ కాలం నిలబడలేకపోయావు. అర్హతకు మించిన ఎత్తు ఎక్కి అంత ఎత్తు నుంచి కింద పడి మట్టి కరిచావు. మీ అందరి బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ నేనింట్లో నుంచి వెళ్ళాలంటే నాదొక కండిషన్. అదేంటంటే మీరందరూ కలిసి సంజయ్ చేత ష్యూరిటీ సంతకం చేయించాలి. ఆ తర్వాత ఆయన కావాలనుకుంటే కలిసి ఉంటాం, లేకపోతే శాశ్వతంగా విడిపోతాం. అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను. పర్వాలేదులే, నేనే చూసుకుంటాను. బాధపడకండి అత్తయ్య, దేవాలయం లాంటి ఇంట్లోకొచ్చిన దయ్యాన్ని బయటికెలా సాగనంపాలో నేను చూసుకుంటాను. గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ బాసు. హేరా, పగటికెళ్ళాలి కంటున్నావా? అవును బాసు, నేను కూడా మీలాగా ఒక కంపెనీకి ఎండీని అయ్యాననుకో, ఆఫీస్ ని ఎలా హ్యాండిల్ చేయాలని ఆలోచిస్తున్నా. జీవితంలో ఏది కావాలన్నా తెలివితేటలు కావాలి, అవి నీలో లేవు. ముందు వాటిని డెవలప్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయి. అలాగే బాసు, అలాగే. థ్యాంక్ యూ బాసు. ఓహో, చెప్తారు అన్నయ్య,
అర్జెంటుగా నీకో విషయం చెప్పాలి. ఏంట్రా అది? మేఘన వదిన ఇంటికొచ్చింది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? మేఘన ఇంటికి రావడం ఏంటి? అవునన్నయ్య, మేఘన వదిన మళ్ళీ ఇంటికి తిరిగొచ్చింది. ఇక్కడే మనతో కలిసి ఉంటానంటుంది. నమ్మలేకపోతున్నానరా. మేఘన ఇంట్లో అడుగు పెట్టడం ఏంటి? మళ్ళీ అదే పొగరుతో అందరినీ శాసించాలని ప్రయత్నం చేయడం ఏంటి? ఆ మేఘన ముందే కళింగ నాగు లాంటిదిరా. ఎలాగైనా తనని ఇంట్లో నుంచి పంపించేయాలి, లేకపోతే మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు. టెన్షన్ పడకన్నయ్య, నువ్వు ఇంటికొచ్చాక మనం దాని గురించి ఆలోచిద్దాం. ఏమైంది బావగారు? ఉషా, నీకు తెలుసా, ఆ మేఘన మళ్ళీ మన ఇంటికి వచ్చిందంట. మనతో కలిసి ఉంటుందంట. అర్థమైంది బావగారు. అయినా మీరు ఇంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. దానికి తోడు మేఘన అక్క ఎలా ప్రవర్తిస్తుందో మీకు తెలుసు కదా, దాన్ని బట్టి హ్యాండిల్ చేయండి. ఆ రాక్షసిని వదిలేసి నా కుటుంబంతో ప్రశాంతంగా బ్రతుకుదాం అనుకుంటే మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుందేమో. ఈసారి మాత్రం అలా జరగనివ్వను. మురారి అక్షరాభ్యాసానికి ఇల్లంతా డెకరేట్ చేయించాలి. ఎవరికైనా చెప్పారా లేదా? సునంద, ఫంక్షన్కి ఇంకా 4 రోజులు టైం ఉంది. ఇప్పటి నుంచి ఇంటిని డెకరేట్ చేయాలా ఏంటి? నా కొడుకు అక్షరాభ్యాసం అంటే ఆ మాత్రం ఆర్భాటం ఉండాలి కదండి. నీ హడావిడి చూస్తుంటే మురారికి అక్షరాభ్యాసం చేస్తున్నట్టు లేదు. వీడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి పోస్టింగ్లో జాయిన్ అవుతున్నట్టు, నువ్వు అది చూసి మురిసిపోతున్నట్టుగా ఉంది. ఏరా? చాలే గాని, ఇంతకీ మీ ఫ్రెండ్స్ని పిలిచారా లేదా? ఇంకా పిలవలేదు సునంద, పిలవాలి. ఇంకా పిలవకపోవడం ఏంటండి? ఫంక్షన్ దగ్గరకు వచ్చేస్తుంటేను. ఇన్విటేషన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. అలాగే మేడం. సంజయ్ గారిని, వాళ్ళ బ్రదర్ తరుణ్ని, ఆయన భార్య హారికని మాత్రం ఖచ్చితంగా రమ్మని చెప్పండి. హారిక వాళ్ళు వద్దులే సునంద. హారికను చూసి మనవాడు రియాక్ట్ అవుతే నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఆ కోపంలో తెలియకుండానే హారిక గారిని బాధ పెడుతున్నావు. పురిట్లోనే బిడ్డను పోగొట్టుకున్న హారిక అలాంటి అవమానాన్ని మళ్ళీ మళ్ళీ భరించలేదు. అవునండి, పాపం అప్పుడు తనెంత బాధపడి ఉంటుందో. ఈసారి హారిక గారొస్తే నేనే మురారిని ఎత్తుకోమంటాను. అలాగే తనకి నచ్చినంతసేపు మన మురారిని తన దగ్గరే ఉంచుతాను. ఎందుకంటే మనవాడి పుట్టినరోజు, వాళ్ళ బిడ్డ చనిపోయిన రోజు ఒకటే అని చెప్పిందండి. నలుగురు బిడ్డలను పురిట్లోనే పోగొట్టుకున్న నేను ఎంత కుమిలిపోయానో, ఎంత నరకం అనుభవించానో నాకింకా గుర్తుందండి. ఇప్పుడు అలాంటి వేదనే అనుభవిస్తున్న హారికను అప్పుడు అలా ఇబ్బంది పెట్టినందుకు నాకు చాలా బాధగా ఉందండి. అందుకే తన బాధని తగ్గించడం కోసం నేను చేయగలిగింది నేను చేస్తాను. ఈ విధంగానైనా మురారిని తన కన్న తల్లి దగ్గరికి తెస్తే చేసిన పాపం కొంతైనా ప్రక్షాళన అయినట్టుంటుంది. మేఘనక్క, ఏంటా పిలుపు? నీకీ పిలుపు సరైందే కాని సిగ్గు వదిలేసి ఇంటికొచ్చావు సరే, మరి అత్తామామయ్యల దగ్గర నుంచి నువ్వు లాక్కున్న ఆ పెద్దింటినేం చేస్తావు? చూడు హారిక చెల్లి, నేను గెలవడానికి ఎంత దూరమైనా వెళ్తాను,
ఏదైనా వదిలేస్తాను. ఇప్పుడు కూడా ఆ గెలుపు కోసమే ఈ ఇంటికొచ్చాను. అనవసరమైనవన్నీ వదిలేశాను. ఇక ఆ పెద్దింటి గురించి అంటావా? అవసరమైతే ఏ హోటల్కైనా అద్దెకిస్తాను, లేకపోతే అమ్మేస్తాను. అవసరమైతే దేన్నైనా వదిలేస్తానని చెప్తున్న ఆడదానిని నిన్నే చూశాను. అత్తమామల నుంచి అన్యాయంగా లాక్కున్న ఇంటిని అద్దెకిస్తాను లేదా అమ్ముకుంటానంటున్నావు గాని తిరిగి వాళ్ళకిస్తానని మాత్రం అనడం లేదు. అయినా నీకున్న వంకర బుద్ధికి ఇలా కాకపోతే ఇంకెలా ఆలోచిస్తావులే. ఇదంతా సర్లే గాని అసలు నువ్వు ఇక్కడ ఉండాలి అంటే సంజయ్ బావగారి పర్మిషన్ కావాలి కదా. బావగారు ఒప్పుకుంటారంటావా? ఎందుకు ఒప్పుకోడు? ఒప్పుకోక ఏం చేస్తాడు? మేఘనా, ఏంటిదంతా? అసలు ఎవరు అనుమతితో ఇంట్లో అడుగు పెట్టావు? కట్టుకున్న భర్త దగ్గరకు రావడానికి ఎవరని మొత్తం తీసుకోవాలండి? అలా తీసుకొని ఇంట్లో అడుగు పెట్టాలని ఏ చట్టంలో లేదే. ఆ కడుపులో బిడ్డ చివరి వరకు నిలబడాలిగా. అదేమిటో ఈ ఇంట్లో ఏ కోడలి కడుపులోని బిడ్డ కడవరకు నిలబడకుండానే వెళ్ళిపోతుంది. మనిషికి కావలసిన దాన్ని దక్కించుకోవడానికి ఆ దేవుడి కాళ్ల మీద పడ్డం కంటే పరిస్థితుల్ని మన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవడం ఎలా అనేది నేర్చుకోవాలి.